గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. ఈరోజు వాక్య అంశం, గతంలో తరమబడుచున్నావా అనే వర్తమానం ఒక ఆదివారం చెప్పాను. తరమబడుచున్నావా అనే వర్తమానం ఒకసారి చెప్పాను. అయితే ఈరోజు వాక్య అంశం ఏంటంటే, నీవు ఎవరిని తరుముతున్నావు? ఈరోజు వాక్య అంశం ఏంటండి? నీవు ఎవరిని తరుముతున్నావు? సౌలు గురించి మనందరికీ తెలుసు. చాలా పర్యాయాలు వాక్య లేఖనాల్లో నుండి సౌలు గురించి మనం విన్నాం. ఇతడు బెన్యామీయుడు, కీషు యొక్క కుమారుడు. తండ్రి గార్ధబొమ్మలు పోతే వెతకటానికి వెళ్ళినటువంటి వాడు తన పనివాణిని తీసుకొని ఆ సమయంలో దైవజనుడైన సమూయేలును కలుసుకున్నాడు. అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు చుట్టూ ఉన్న ప్రజలకు రాజున్నట్టుగా మాకు కూడా రాజు కావాలి అని సమూయేలును అడగటం వలన సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు అన్నాడు, వారు కోరినట్టుగానే వారికి ఒక రాజును నియమించు, రాజు కాబోయే వ్యక్తిని నేను నీ దగ్గరికి ఏం చేస్తాను, నడిపిస్తాను అని దేవుడు చెప్పి ఉండటంతో ఇదిగో సౌలును దేవుడు సమూయేలు దగ్గరికి నడిపించాడు. ఇతడినే ఇశ్రాయేలు ప్రజలకు నువ్వేం చేయాలంట, రాజుగా నియమించాలి అని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గార్ధబొమ్మలు వెతకడానికి వచ్చిన సౌలును దేవుడు ఏం చేశాడంట, ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా మార్చాడు. ఇదిగో సమూయేలు అంటున్నాడు, అయ్యా దేవుని అభిష్టం ఎవరి మీద ఉన్నది, నీ మీదే కదా అంటే సౌలు అంటున్నాడు, నేనే పాటి వాడినయ్యా, నా గోత్రం ఏ పాటిది, నేను బెన్యామీనుడును, నా గోత్రంలో మేము మా కుటుంబం అల్పమైనది కదా అని అంటే, కానీ దేవుని అభిష్టం మాత్రం ఎవరి మీద ఉందంట, నీ మీదే ఉంది అని సమూయేలు సౌలుతో చెప్పి సౌలును తైలము పోసి ఏం చేశాడంట, రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు రాజును కోరుకున్నారు. దేవుడు వారికి ఒక రాజును ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ రాజు ఏం చేయాలి చెప్పండి? ఈ రాజు ఏం చేయాలి? తన ప్రజలను కాపాడాలి, చక్కగా వారందరినీ పరిపాలించాలి, శత్రువుల చేతిలో నుండి తన ప్రజలను ఏం చేయాలంట, విడిపించాలి. ఇదే కదా రాజు పని. రాజు పని ఏంటండి? ఒక రాజు, ఇప్పుడు రాజు అనే దాన్ని పక్కన పెట్టేసి ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఇప్పుడున్న పరిస్థితులు ప్రధానమంత్రి దేశానికి, ముఖ్యమంత్రి రాష్ట్రానికి. దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి దేశాన్ని ఏం చేయాలంట, కాపాడాలి, దేశ ప్రజల క్షేమమును చూడాలి, ప్రజలకు ఏమి అవసరమో అవన్నిటినీ రాజు ప్రధానమంత్రి ఏం చేయాలంట, సమకూర్చాలి. ప్రజలకు మేలు చేయడానికి ఎల్లప్పుడూ ఆ ప్రధానమంత్రి నిలిచి ఉండాలి. రాజైనా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా వారందరూ ప్రజలకు ఎవరంట, సేవకులు. కాబట్టి ప్రజలకు ఏం చేయాలంట, సేవ చేయాలి, సేవ చేయాలి. ప్రియమైన బిడ్డలారా, శత్రువుల చేతిలో నుండి ప్రజలను విడిపించాలి. ఒక విధంగా చెప్పుకుందాం. ఇప్పటి వరకు భారతదేశానికి కూడా చుట్టూ ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ఎన్నో పర్యాలు యుద్ధాలు వచ్చినప్పటికీ మన సైన్యం వారు ప్రాణాలు అర్పించి కూడా శత్రువులు మన దేశంలోనికి చొరబడకుండా యుద్ధం చేసి మన దేశాన్ని ఏం చేస్తా ఉన్నారంట, కాపాడుతూ ఉన్నారు. సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి సైనికులందరూ, సిపాయిలందరూ కూడా మన దేశం కొరకు ప్రయాస పడుతున్నారు, పాటుపడుతున్నారు, మన దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. ఎందుకు దేవుడు ఒక ప్రధానిని, ఒక ముఖ్యమంత్రిని, ఒక రాజును నియమిస్తాడంటే ప్రజలను ఏం చేయటానికి, కాపాడటానికి, ప్రజలకు మేలు చేయటానికి, ప్రజలను శత్రువుల చేతుల్లో నుండి ఏం చేయటానికంట, విడిపించటానికి. ఇప్పుడు ఈ సౌలును కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రాజుగా చేశాడు.
ఎందుకయ్యా అంటే ప్రజలను ఏం చేయటానికి? పరిపాలించటానికి, ప్రజలకు న్యాయమా తీర్చటానికి, ప్రజలకు మేలు చేయటానికి, ప్రజలను కాపాడటానికి, శత్రువుల చేతిలో నుండి వారిని ఏం చేయటానికి? విడిపించటానికి. ధైర్యము కలిగి శత్రువులతో యుద్ధము చేసి ఇదిగో తన ప్రజలను కాపాడునట్లుగా సౌలును దేవుడు రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి ఒకసారి. అయ్యా ఫ్యాన్ ఏదో పని చేయట్లేదు అనుకుంటా, ఒకసారి చూడండి. ఆపేరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మాట్లాడబాకండి మధ్యలో. ఇప్పుడు చదివిన మన వాక్య భాగంలో చూసాం కదా, సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా. ఇప్పుడు ఫిలిష్తీయులను, ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయులు శత్రువులుగా ఉన్నారు, అమాలేకీయులు శత్రువులుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మోయాబీలు శత్రువులుగా ఉన్నారు. ఇలా చుట్టూ చాలా మంది ఇశ్రాయేలుకు శత్రువులుగా ఉన్నారు. ఆయా సమయాల్లో వారు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడు రాజు వారిని ఏం చేయాలంట? తరమాలి. వారితో యుద్ధం చేసి ఆ శత్రువుల చేతుల నుండి తన ప్రజలను ఏం చేయాలంట? కాపాడాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మోషే కాలం నుంచే కాదు, అబ్రహాము కాలం నుండి కూడా శత్రువులను తరిమిన సందర్భాలు మనం చూస్తాం. సొదొమలో లోతు ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న దేశపు రాజులు ఆ లోతును, సొదొమ పట్టణాన్ని అంతా పట్టుకెళ్ళినప్పుడు అబ్రహాము వెళ్ళి ఆ రాజులతో యుద్ధం చేసి లోతును ఏం చేశాడంట? కాపాడాడు. శత్రువుల చేతిలో నుండి లోతును, ఆ సొదొమ ప్రజలను ఏం చేశాడు? విడిపించినట్లుగా మనం ఏం చేస్తున్నాం? చూస్తా ఉన్నాం. అలాగే ఒకానొక సందర్భంలో ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణం ఇశ్రాయేల్ వెళ్తూ ఉండగా ఆయా దేశాల రాజులు యుద్ధం చేయటానికి అమాలేకీయులు ఇశ్రాయేల్ మీదకి వచ్చినప్పుడు మోషే ఇశ్రాయేల్తో చెప్పాడు, మీరు వెళ్ళి యుద్ధం చేయండి, ఇదిగో నేను మీద కొండ మీదకి వెళ్ళి నా చేతులు రెండు పైకి ఏం చేస్తాడా? ఎత్తుతాను అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ రెండు చేతులు పైకెత్తబడి ఉన్నప్పుడు ఏం చేస్తారంట? ఇశ్రాయేలీయులు గెలుస్తూ వచ్చారు, శత్రువులను జయించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడని ఎబెనేజర్ అని ఆయనకు పేరు పెట్టి దేవుడిని స్తుతించారు. యెహోవా ధ్వజమై ఉన్నాడని దేవుని జెండా పాత కొండ మీద మోషే ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుడిని స్తుతించారు. ఇలా ఎన్నో పరిస్థితులు. మీకు వాక్యం అర్థం అవ్వాలి చాలా జాగ్రత్తగా. నా మాటలు కొద్ది నిమిషాలు చెప్తాను, అసలు పాయింట్లోకి ఇంకా నేను రాలేదు. సౌలు ఫిలిష్తీయులను తరుముతున్నాడు శత్రువుల చేతిలో నుండి దేవుని ప్రజలని కాపాడటానికి. అయితే ఇది దేవుని ఏర్పాటు. దేవుని ప్రజలను కాపాడాల్సింది ఎవరంట? రాజు. ఈ రాజు కాపాడాలి. దేవుడు నియమించింది, దేవుని చిత్తం జరిగించాల్సినటువంటి ఆ సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఫిలిష్తీయులను తరుముట మాని దావీదును తరుముతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫిలిష్తీయులను తరుముట మాని ఎవరిని తరుముతున్నాడు? ఏమండి? దావీదుని తరమని చెప్పాడు దేవుడు. దావీదు ఎవరు? నీ రాజ్యములో ఒక వ్యక్తే కదా, నీ పరిపాలనలో ఒక కుటుంబంలో, ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న ఒక కుమారుడే కదా, అంటే నీ రాజ్యములో ఉన్నవాడే కదా. రాజు తన వారందరికీ తండ్రి లాంటి వాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు నీ బిడ్డే కదా. అంటే శత్రువులను తరమాల్సిన సౌలు సొంత వారినే ఏం చేస్తా ఉన్నాడండి? తరమటం ప్రారంభించాడు. పరిస్థితులు ఏవైనా కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు 10,000, సౌలుకు 1,000 కొలది అని ప్రజలు స్తుతించడం వలన ఒకవేళ దావీదులోనికి అసూయ ఉండవచ్చు. అసూయ వచ్చి ఆ రోజు నుండి విషపు చూపు దావీదు మీద నిలిపి ఉన్నాడని మనం లేఖనాలు చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ శత్రువులతో పోరాడాల్సింది పోయి ఎవరితో పోరాడుతున్నాడండి? సొంత వారితోనే పోరాడేటువంటి పరిస్థితి సౌలు జీవితంలోనికి వచ్చింది. ఈరోజు వాక్యము ద్వారా ఆత్మీయ కోణములో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వాస్తవానికి పోరాడాల్సింది ఎవరితో? శత్రువు. మన శత్రువు ఎవరంట? చెప్పాలి. ఎవరో చెప్పాలి. అందరు నోరు తెరిచి చెప్పాలి. అపవాది. మన శత్రువు అపవాది.
అయితే మనం యూటర్న్ తీసుకున్నాం. అపవాదితో పోరాడాల్సిన మనం ఈరోజు మనుషులతో పోరాడుతున్నాం. అపవాదితో పోరాడాల్సిన మనం ఈరోజు సంఘంలో ఉన్న వ్యక్తులతో పోరాడుతున్నాం. అపవాదితో పోరాడాల్సిన మనం కొన్ని పర్యాయాలు సేవకులతో కూడా పోరాడుతున్నాం. అపవాదితో పోరాడాల్సిన మనం మన వారితోనే, మన ఇంటిలో ఉన్న వారితోనే, మన బంధువులతోనే, మన రక్త సంబంధులతోనే, మన ఇంటిలో ఉన్న భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, మన వారితోనే పోరాడుతూ తరుముతున్నాం. అర్థమవుతుందా మీకు వాక్యం? నువ్వెవరిని తరమాలి? శత్రువును. నువ్వెవరితో పోరాడాలి? శత్రువుతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బలవంతులు బలహీనులను తరుముతున్నట్టుగా, ధనవంతులు ధనం లేని వారిని తరుముతున్నట్టుగా, అధికారం కలిగిన వారు అధికారం లేని వారిని, ఏమంటని గొప్పవారు పేదవారిని తరుముతున్నట్టుగా ఈరోజు దేవుని సంఘములో కూడా వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సౌలు శత్రువులను తరమాలి. వాళ్ళని తరమటం మానేశాడు. వాళ్ళని తరమటం మానేసి వదిలేశాడు. అసలు శత్రువుల గురించి పట్టించుకోవటం లేదు. ఏమండి, నా మాటలు అర్థమవుతున్నాయా? శత్రువు గురించి పట్టించుకోవటం లేదు. శత్రువు ఎటు నుండి ఎలా వస్తాడు, ఏ రీతిగా మన మీద దాడి చేస్తాడు, ఏ రీతిగా మనం అప్రమత్తంగా ఉండాలి, ఏ రీతిగా శత్రువుని ఎదుర్కోవాలి అని శత్రువు కొరకు ఏమంటే కనిపెట్టవలసినటువంటి సౌలు అసలు శత్రువులను తరమటం మానేశాడంట. అతని టార్గెట్ అంతా ఇప్పుడు ఎవరో తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని టార్గెట్ అంట ఇప్పుడు ఎవరంట? దావీదే. ఇప్పుడు సౌలు చేసేది కరెక్ట్ అంటారా కాదా? మీరు చెప్పాలి. కరెక్ట్ అంటారా? సౌలు చేసేది కరెక్టా? శత్రువులను తరవడం మాని దావీదును తరుముతున్నాడు. ఇది కరెక్టా? కాదు కదా. మరి నీకు కూడా ఇదే ప్రశ్న. సౌలు స్థానంలో నిన్ను పెట్టుకొని నిన్ను దేవుడు ఎవరిని తరవమన్నాడు? శత్రువును తరవమన్నాడు. ఎవరితో పోరాడమన్నాడు? శత్రువుతో పోరాడమన్నాడు. అంటే శత్రువు ఎవరో? ఆత్మీయ కోణంలో మనందరం నేర్చుకుంటున్న ఆ పాఠము, శత్రువు ఎవరో? అపవాది. మన పనేంటి? ప్రార్థనలైనా, వాక్యం ద్వారా అయినా, దేవుని మందిరంలోకి వచ్చే విషయంలో అయినా, ఏది జరిగించినా, సువార్త ప్రకటించినా, ఆత్మవాక్యం అనే ఖడ్గమును ధరించుకొని, సర్వాంగ కవచమును ధరించుకొని అపవాదిని మనం ఏం చేయాలంట? ఎదిరించాలని, పోరాడాలని, అపవాదిని జయించాలని అని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. సర్వాంగ కవచమును ధరించుకొని మనము అపవాదితో పోరాడాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. శత్రువుని గెలవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుని ఎరిగి, దేవుని రక్తంలో కడగబడి, సంఘములోనికి చేర్చబడి, ఇదిగో నేను అపవాదిని ఎదిరిస్తాను, అపవాదిని ఓడిస్తాను, నా శత్రువు అపవాదే, నేను ఎప్పటికీ దేవుని బిడ్డగా ఉంటాను, అపవాది చేతిలో చిక్కను అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రమాణం చేసి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు యూటర్న్ తీసుకొని శత్రువైన అపవాదిని తరమాల్సిన నీవు, పోరాడాల్సిన నీవు, ఇప్పుడు నీ వారితోనే ఏం చేస్తున్నా? ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి? ఆత్మీయులే పోరాటం. ఏమండి, వీళ్ళంటే వాళ్ళకు పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. నా మాటలు అర్థమవుతున్నాయా? సంఘం మీదే పోరాటం. సంఘాలని తరుమేవారుగా ఉంటున్నారు. నువ్వు ఇదే సంఘంలో ఉంటావు, ఇదే సంఘం గురించి నలుగురికి ఏం చెబుతావంట? చెడుగా చెబుతావు. ఇదే సంఘంలోనికి వస్తావు, ఇక్కడే అందరు ఆత్మీయులతో వందనాలని చెప్తావు. ఏమంటే నీ ప్రక్క వారికి వందనాలు చెప్తావు, వారి గురించే పక్కకి వెళ్ళి వేరుగా ఇతరులకు ఏం చేస్తావంట? చెడుగా చెప్పడం ప్రారంభిస్తావు. ప్రియమైన నేను బిడ్డలారా, నువ్వు చేసే పనుల వల్ల మందిరంలో నుండి ఎంతమందిని తరిమేస్తున్నావు? ఏమన్నా మందిరంలో నుండి తరిమే వాళ్ళు ఎవరు లేరా? ఈరోజు తరం పడుతున్నారు చాలా మంది. ఎవరి ద్వారా? ఆత్మీయుల ద్వారానే తరమబడుతూ ఉన్నారయ్యా. ఎందుకు ఈరోజు సౌలులాగా నీ హృదయం మారిపోయింది? ఫిలిష్తీయులను తరమాల్సిన నీవు దావీదును ఎందుకు తరుముతున్నావయ్యా అని అడిగితే సమాధానం లేదు సౌలు దగ్గర. నువ్వెందుకు భక్తిలో యూటర్న్ తీసుకున్నావు? ఎందుకు నువ్వు వెనకబడిపోయావు? ఎందుకు చేయాల్సింది చేయకుండా ఎందుకు నువ్వు మనుషుల మీద పోరాడుతున్నావు? ఆత్మీయుల మీద పోరాడుతున్నావు, సేవకుల మీద పోరాడుతున్నావు?
ఈరోజు కొందరు సేవకులను ధర్మదామని చూస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంట, సేవకుల్నే తరిమేస్తూ ఉంటారు. నేను మీకు ఉదాహరణకు చెప్తున్నాను, మీ గురించి అని చెప్పలేదు. చాలా సంఘాల్లో మాకు ఈ పాస్టర్ గారు వద్దని పాస్టర్ని మార్చే సంఘాలు ఉంటాయి చూసారా. కొన్ని ఇన్ని సంవత్సరాలు ఉండే సంఘాలు ఉంటాయి. లేకపోతే కొన్ని సంఘాల్లో పెద్దలు మాత్రమే డామినేషన్ చేసే సంఘాలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఆ పాస్టర్ గారు మనకి వద్దు, ఆయన ఏం చేద్దాం, ఎక్కడ నుండి పంపించేసేయాలి, తరిమేసేయాలి ఇక్కడ నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చోట్ల దేవుని సేవకులను తరిమేవారు. ఏమండి, ఆత్మీయులను తరిమేటువంటి వారు, మన తోటి వారినే మన సహవాసంలో ఉన్న తోటి సహోదరులనే తరిమేసేటువంటి వారు ఎందరో. ఇదిగో అంత మాత్రమే, కుటుంబాలలో ప్రియమైన తన అయిన వారిని, సొంత వారినే తరిమేసేటువంటి పరిస్థితులు, వారితో పోరాడేటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో ఎన్నిటినో ఏం చేస్తా ఉన్నామండి, చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వర్తమానం ఏంటంటే, నువ్వు ఎవరిని తరుముతున్నావు, నువ్వు తరమాల్సిన వ్యక్తి ఎవరు, నువ్వు టార్గెట్ ఎవరు అంటే అపవాది తప్ప మనకు ఎవరన్నా శత్రువు ఉన్నారా? ఎవరు లేరు కదా. అపవాదే మన శత్రువు. ఎందుకంటే వాడు మనల్ని పడద్రోసిన వాడు, పాపంలో పడవేసిన వాడు, మనల్ని నశింపజేయాలని చూసినటువంటి వాడు. అలాంటి శత్రువు చేతుల నుండి యేసయ్య మనందరిని విడిపించి రక్షించి ఇదిగో పరలోకానికి చేర్చాలని మనందరినీ సంఘంలో చేర్చాడు. అయితే అపవాది ఇప్పటికీ మనల్ని శోధించాలని ప్రయత్నం చేస్తూ దేవునికి దూరం చేసి నరకానికి తీసుకువెళ్ళాలని వాడు ప్రయత్నాలు మానుకోకుండా వాడు ప్రయత్నిస్తున్నప్పుడు, ఇదిగో దేవుని సన్నిధిలో రక్షింపబడిన మన అందరం అపవాదిని ఎదురిస్తూ పోరాడుతూ అపవాదితో యుద్ధమా చెయ్యాలే కానీ మనుషులతో ఏం చేయకూడదంటే యుద్ధం చేయకూడదు. నీ వారితో నువ్వు యుద్ధం చేయకూడదు, నీ సంఘంలో ఉన్న వారితో యుద్ధం చేయకూడదు. కానీ నువ్వు అదే చేస్తున్నావు. నీ సంఘానికి వస్తూ నీ సంఘం గురించి చెడుగా మాట్లాడుతున్నావు. ఇదే సంఘంలో ఉంటూ ఆత్మీయురాలుగా ఉంటూ నీ ఆత్మీయ బిడ్డల గురించి చెడుగా చెబుతున్నావు. ఇదే సంఘానికి వస్తూ నీ సేవకుని గురించి చెడుగా చెబుతున్నావు. నీ సంఘంలో ఉన్న పెద్దల గురించి చెడుగా చెబుతున్నావు. నీ సంఘం గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఏం చెబుతున్నావు? ప్రియదేవుని బిడ్డ, అబుషాలోము అంట ఎవరిని తరిమాడు? అబుషాలోము ఎవరిని తరిమాడు? దావీదును తరిమాడు. అబుషాలోము ఎవరు, దావీదు ఎవరు? మీరు ఎవరికైనా తెలుసా అబుషాలోము దావీదుకున్న సంబంధం? తండ్రి కొడుకులు. అబుషాలోము కుమారుడైతే దావీదు తండ్రి. తనకున్న బిడ్డలందరిలో కూడా ఎక్కువగా దావీదు ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలుసా? అబుషాలోమే. ఎందుకో సామెత పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, ఎంత ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తామంటే వాళ్ళే మనకేం చేస్తారంట, గాయాలు చేస్తారంట, వాళ్ళే మనల్ని బాధ పెడతారంట. నిజంగా దావీదు ఎంత ఎక్కువగా ప్రేమించాడు అబుషాలోముని. అబుషాలోము తిరుగుబాటు చేసి తండ్రిని ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఇంటి వారిని ఒకవేళ తరుముతున్నావా? ఎక్కడ తల్లిదండ్రులకు పెట్టాల్సి వచ్చిందనే తల్లిదండ్రులు తరిమేసే పిల్లలు లేరు ఈరోజు సమాజంలో. ఏమండి, తరిమేశారా లేదా? ఎంతోమంది తరిమేస్తే ఆయా సోషల్ మీడియాలో నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఆ రోడ్డు పక్కనే ఎక్కడో ఆకలితో ఒక తల్లి పడి ఉంటే, అమ్మా ఏంటి నీకు ఎవరు లేరా అంటే, ఇదిగోనయ్యా మా పిల్లలు తీసుకొచ్చి, అంతదాకా ఎందుకు, నిన్న మొన్నటి దాకా ఈ వనేశంలో కొడు దగ్గర ఒక ముసలామని తీసుకొచ్చి, ఆ ఇంట్లో పిల్లలేనంట, ముసలామని తీసుకొచ్చి ఆడ వదిలేసి వెళ్ళిపోయారు. గుడికి లాగా తీసుకొచ్చారంట ఆమెని, ఇప్పుడే వస్తామని ఆడ పెట్టారంట, జంప్ కనబడకుండా వెళ్ళిపోయారు. ఆమె ఆ దారిని పోయే వాళ్ళందరినీ అడుగుతుంది. ప్రియమైన పిల్లలు ఆకలితో ఉండి ఆమె ఆహారం పెట్టమని, లేకపోతే మా పిల్లల దగ్గరికి పంపించమని అడుగుతుంటే ఆమె దేన పరిస్థితి చూసి అంత బాధపడి తల్లిదండ్రులను కూడా తరిమేస్తున్నారండి ఈరోజు పిల్లలు. ఈరోజు తల్లిదండ్రులను తరిమే పిల్లలు ఉన్నారంటారా లేరంటారా?
సమాజంలో చాలా మంది ఉన్నారు, కానీ సంఘంలో ఉండకూడదు. ఏమంటే నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని బిడ్డవైన నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నీ తల్లిదండ్రులు ధర్మే వారంగా ఉండకూడదు, నీ రక్త సంబంధాలు ధర్మే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. నీ రక్త సంబంధాలను ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, నీ ఇంటి వారిని ప్రేమించాలి, నీ భార్యను ప్రేమించాలి, నీ భర్తను ప్రేమించాలి, నీ బిడ్డలను ప్రేమించాలి, నీ రక్త సంబంధాలను ప్రేమించాలి. ప్రియమైన బిడ్డలారా, ఎవరిని ముఖం చాటేసే వ్యక్తివిగా, ఎవరిని తరిమే వ్యక్తివిగా, ఎవరు వారికి కీడు చేసే వ్యక్తిగా, వారిని చారనీయని వ్యక్తివిగా, వారికి మేలు చేయగలిగి ఉండి కూడా మేలు చేయని వ్యక్తివిగా నీవు ఉండకూడదు. నిన్ను బట్టి నీ ఇంటి వారు బాధపడకూడదు, దుఃఖపడకూడదు. దేవుని బిడ్డలారా, దావీదు ఎంత బాధపడ్డాడో తెలుసా? సొంత కొడుకే, అయ్యో నేను ఎంతో ప్రేమించిన నా కుమారుడే దావీదుని ఏం చేస్తున్నాడండి? తరుముతూ ఉన్నాడండి. ఐగుప్తులో నుండి ఇదిగో నాయన నాయకుడిగా ఉండి ఎన్నో అద్భుత కార్యాలు జరిగించి ఫరోతో పోట్లాడి, ఫరోతో మాట్లాడి, ఫరోని ఎదిరించి ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ పక్షంగా నిలబడి ఏమంటది మోషే అరణ్యములోనికి కనానుకు నడిపిస్తూ ఎడారిలోనికి తీసుకొని వస్తే కొంతమంది మోషేను తరమటానికి ఏం చేశారంట? లేచారు మోషే మీదకి. మోషే అహరోనుల మీదకి లేచారు, సేవకుల మీదకి లేచారు, దైవజనుల మీదకి లేచి వారు అంటున్నారు కదా, మీరే నా పరిశుద్ధులు, సమాజంలో అందరూ పరిశుద్ధులే, మీరేం మాకు చెప్పాల్సిన పని లేదు, మీరు పక్కన ఉండండి అని సేవకులను ఏం చేశారంట? తరమటానికి పూనుకున్నారు. వారితో పోరాడటానికి ఏం చేశారంట? పూనుకున్నారు. నేను ఒక మాట చెప్తాను, సేవకులు ఎలాంటి వారైనా ఎవరైనా కానీ ప్రియదేం బిళ్ళారా, సేవకుల విషయంలో ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా మనము వారితో పోరాడే వారికి మాత్రం మనం ఉండకూడదు. మీకు చెప్తున్నారు మరలా, సౌలు ధరుముతున్నాడు దావీదును, కానీ దావీదు ధరిమాడా సౌల్ని? మాటలు అర్థం చేసుకోండి. సౌలు ధరుముతున్నాడు దావీదును చంపాలని, కానీ దావీదు సౌలుని తరిమాడా? ఎక్కడ దావీదు సౌలుని తరమలా. ప్రియమైన బిడ్డలారా, ఇంకా రాజుగానే చూస్తున్నాడు, ఇంకా అభిషక్తునిగానే చూస్తున్నాడు, ఇంకా ఒక తండ్రిగానే చూస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, సౌలు దావీదును పట్టుకోవాలని వెళ్ళిన ప్రతిసారి దేవుడు దావీదును సౌలు చేతిలో నుండి తప్పిస్తా ఉంటే దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉంటాడు కదా, నా తండ్రి రాజు ఎవరిని పట్టుకోవడానికి వెళ్తున్నాడు? నేను మిల్లంది వంటి వాడిని కదా, నేను అల్పుడిని కదా, ఎందుకు రాజుగారు నన్ను పట్టుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు అని సౌలుతో దావీదు మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నో పర్యాయాలు సౌలు దావీదు దాపునకు వచ్చి దావీదు చేతికి చిక్కినా, ఇదిగో సౌలు నన్ను తరుముతున్నాడు కదా, నన్ను చంపాలనుకుంటున్నా, ఇది నా శత్రువు కదా, ఇతను నేను చంపాలని దావీదు అనుకోలా. ఎందుకంటే సౌలును దావీదు ఎప్పుడు శత్రువుగా చూడలా. సౌలు దావీదును శత్రువుగా చూశాడు, కానీ దావీదు సౌలును శత్రువుగా. ఈరోజు మనకేం మనసు ఉండాలి? ఎవరి మనసు ఉండాలి? చెప్పాలి. ఎవరి మనసు ఉండాలి? సౌలు మనసా, దావీదు మనసా? సౌలు మనసు నీకు ఉందంటే కనుక నీకు అందరూ శత్రువులుగానే చూస్తూ ఉంటావు. ఏమంటండి? అవి ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా, సంఘంలో వాళ్ళైనా, సేవకులైనా, ఏమంటారు ఆత్మీయులైనా, పరిశుద్ధులైనా అందరూ నీకెవరంట? ఎవరు? శత్రువులే. శత్రువులే. సౌలు మనసు మనకు ఉండకూడదు. దావీదు సౌలు శత్రువుగా చూస్తున్నా దావీదు సౌలుని ఏం చేయలేదంట? శత్రువుగా చూడలేదు. మరి ఎలా చూస్తున్నాడు? ఒక తండ్రిగా చూశాడు, ఒక రాజుగా చూశాడు, ఒక అభిషిక్తునిగా చూశాడు. దావీదు పక్కనోడు అంటున్నాడు, అయ్యా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, శత్రువు అయిన సౌలుని దగ్గరికే వచ్చాడు, చంపేయి అంటే సౌలు దావీదు అంటాడు, అసలు శత్రువు ఎందుకు అవుతాడయ్యా ఆయన మనకి? ఆయన శత్రువు కాదు, అభిషేకించబడిన వాడిని నేనేం చేయను? నేను చంపను. చంపి పాపాన్ని ఏం చేయను? మూట కట్టుకోలేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దావీదు మనస్సు. ఇది ఎవరి మనసు అంట? దావీదు మనస్సు. దావీదు సౌలును తరమలేదు, కానీ సౌలును క్షమించాడు. అభిషక్తుని చంపనని సౌలుని ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. ప్రియమైన అబ్షాలోము చేత తరమబడ్డాడే కానీ అబ్షాలోము ఎప్పుడు కూడా దావీదు ఏం చేయలేదంట? తరమలేదు. తన కుమారుని తరిమాడా ఎప్పుడన్నా? ఎక్కడ కూడా తరమలా. ఇంకా అందరు యుద్ధానికి వెళ్తా ఉంటే
సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, అయ్యా అయ్యా యుద్ధానికి వెళ్తున్నావు, యుద్ధం చేయబోతున్నావు, కొంచెం నా మనవిని ఏం చెయ్యి, అబ్షాలోము జాగ్రత్త, అబ్షాలోము జాగ్రత్త. ఏంటి అంటే ఎంత తిరుగుబాటు చేసినా దావీదు కోరాడు యోవాబుతో, అబ్షాలోము విడిచిపెట్టయ్యా, అబ్షాలోముకి ఏ హాని చేయొద్దయ్యా అని చెప్పాడు. కానీ యోవాబు వినలేదు అనుకోండి, అది వేరే విషయం, దాన్ని ప్రక్కన పెట్టేద్దాం. కానీ అబ్షాలోము చనిపోయాడని వార్త వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు, ఎలా ఏడ్చాడు, ఎంతగా దుఃఖపడ్డాడు. నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయినా బాగుండేది. ఎందుకండి అతను నిన్ను ఏం చేశాడు, నీకేం మేలు చేశాడా? తండ్రిని చూడకుండా కూడా నిన్ను తరిమాడు కదా, తండ్రిని చూడకుండా కూడా నిన్ను తరిమిన వాడు కదా, అందరిని పోగేసుకొని నిన్ను బాధ పెట్టాడు కదా, ఇదిగో నువ్వు కొండల్లో గుహల్లో ఆకలితో అలమటించడానికి కారణమైన వాడు కదా, నువ్వు శ్రమల పాలయడానికి కారణమైన వాడు కదా ఈ అబ్షాలోము. అలాంటి అబ్షాలోము చనిపోతే దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా, దుఃఖపడి ఏడ్చి నా కుమారుడా అబ్షాలోము, నీకు బదులుగా నేను చనిపోయినా బాగుండేదయ్యా అని ఏడ్చాడు. ఇది దావీదు మంచి మనస్సు ప్రియమైనది పిల్లరా. మోషే మీద కోరాహు, అబీరాము, దాతాము 250 మంది లేచి మోషేని ఆహ్వానం తరమాలని చూస్తే మోషే దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. వారిని మోషే తరమలేదు కానీ, వారిని నిషేధించలేదు కానీ, నా మాట వినలేదు కాబట్టి ఇదిగో ఈ సమాజంలో మీరు ఉండటానికి వీల్లేదని వారిని వెలివేయలేదు కానీ, వారిని త్రోసివేయలేదు కానీ, వారిని నిషేధించలేదు కానీ, వారిని తరమలేదు కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, తనను తరిమిన వారిని కూడా ఏం చేశాడంటండి, ప్రేమించినటువంటి వాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, నీవు ఎవరిని తరుముతూ ఉన్నావు? నువ్వు తరమవలసింది ఎవరిని? నువ్వు యుద్ధం చేయాల్సింది ఎవరితో? నువ్వు పోరాడాల్సింది ఎవరితో అని అడిగితే దేవుని పిల్లమైన మనందరం చెప్పే మాట ఒకటే, అపవాదితో, లోకంతో, పాపంతో మనం ఏం చేయాలంట, పోరాడాలి. కానీ లోకాన్ని పక్కన పెట్టేశాం, పాపాన్ని పక్కన పెట్టేశాం, అపవాదిని పక్కన పెట్టేశాం, అవన్నీ పక్కనే ఉంచుకున్నాం. ఎవరితో పోరాడుతున్నాం? సేవకులతో, ఆత్మీయులతో, పరిశుద్ధులతో, సంఘాలతో, దేవుని ప్రజలతో, దేవుని బిడ్డలతో, ప్రియమైన దేవుని బిడ్డలరా, మన కుటుంబాలతో, మన అనుకున్న వ్యక్తులతో, మన రక్త సంబంధాలతో, మన బిడ్డలతో, మన ఇంటి వారితోనే ఏం చేస్తున్నామంట, పోరాడుతున్నాం. కొన్ని పర్యాయాలు వారిని తరమటానికి ఏమవుతున్నామంట, ప్రయాసపడుతున్నాం, తరుముతున్నాం, వారితోనే యుద్ధం చేస్తున్నాం, వారిని బాధ పెడుతున్నాం, వారిని దుఃఖపెడుతున్నాం. ఈ సమాజంలో మరలా చెప్తున్నాను, అలా తరంబడి బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు, అలా తరంబడి బాధపడే భార్యలు ఉన్నారు, ఏమంటే వదిలేస్తే బాధపడే భర్తలు ఉన్నారు. ఇదిగో తల్లిదండ్రులు పట్టించుకోకుండా తరిమేస్తే బాధపడేటువంటి పిల్లలు, అనాథలైపోయినటువంటి పిల్లలు ఉన్నారు సమాజంలో. ఇదిగో రక్త సంబంధులకు ముఖం చాటేసి ఏమంటే వారి బాధలో ఉంటే, వారి దుఃఖంలో ఉంటే, వారి ఇబ్బందిలో ఉంటే ఏమంటే వారిని చూడటానికి కూడా ఇష్టపడకుండా, వారిని రక్త సంబంధులే కదా కానీ వారిని పట్టించుకోకుండా వారిని దాపునకు వచ్చి సహాయం కోరితే తరిమేసేటువంటి ఏమంటే రక్త సంబంధులను ఏం చేస్తున్నాం మనం సమాజంలో చూస్తా ఉన్నాం. ఈరోజు నేను ఒక మాట చెబుతున్నాను, బంధాలకేం లేదంట. చెప్పండి, బంధాలకేం లేదు, విలువ లేదు. కానీ దేవుని పిల్లలమైన మనం బంధాలను ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలంటే కాపాడుకుంటూ ఉండాలి. దేవుడు మనకు ఏర్పరిచిన బంధాలకు మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా చెప్పండి ఏమి ఇవ్వాలంటే విలువ ఇచ్చే వారంగా ఉండాలి. వారు ఎవరైనా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బంధాలకు నువ్వు విలువిచ్చే వ్యక్తివిగా ఉండాలి. నువ్వు కాపాడుకోవాలి బంధాలని. వాటిని తెగదెంపులు చేసుకునే వ్యక్తివిగా నువ్వేం చేయకూడదంట,
ఉండటానికి వీలు లేదు, ఉండటానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డ, నేను మరలా చెప్తున్నాను, నువ్వు తరమాల్సిన వ్యక్తిని తరమకుండా, నువ్వు తరమకూడని, నువ్వు దేవుడు ఆజ్ఞాపించిన వాటిని తరుముతూ ఉంటే నీ జీవితంలో ఒకనొక రోజు దేవుడు నిన్ను తరిమే సమయం ఏమైందంటే వస్తుంది. అర్థమవుతున్నాయి నా మాటలు? ఎంతమందికి అర్థమైంది వాక్యం ఈరోజు? ఏం చెప్పాను నేను? నువ్వు ఎవరిని తరుముతున్నావు? సౌలు ఎవరిని తరమాలి చెప్పండి? ఎవరిని తరమాలి? ఫిలిస్తీన్లను తరమాలి, శత్రువులను తరమాలి, తన ప్రజలను ఏం చేయాలి? కాపాడాలి. కానీ తండ్రే తన పిల్లల మీద కక్ష పెట్టుకుంటే, భర్తే తన భార్య మీద కక్ష పెట్టుకుంటే, భార్యే తన భర్త మీద కక్ష పెట్టుకుంటే, పిల్లలే ఆత్మీయులైన పిల్లలే సేవకుని మీద కక్ష పెట్టుకుంటే, సేవకుడే తన పిల్లల మీద కక్ష పెట్టుకుంటే, నా మాటలు వ్యర్థమవుతున్నాయా? కొంతమంది సేవకులు కూడా ఏమన్నా మరి ఆ వాక్యాన్ని ఫాలో అవుతారో లేదో తెలియదు. ఈ వాక్యం చెప్పింది తన పిల్లల్నే తరుగుతూ ఉంటారు, తన పిల్లల్నే తరుగుతూ ఉంటారు. అవును, సేవకుడు ఒక సంఘానికి తండ్రి. తండ్రి పిల్లల్ని ఏం చేయాలి చెప్పాలండి? తండ్రి పిల్లల్ని ఏం చేయాలి? కాపాడాలి, పోషించాలి, వారి బాగోగులు తెలుసుకోవాలి, వారికి వాక్యపు ఆహారాన్ని చేత వారిని పోషించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి గాయాలను కట్టాలి, వారి బాధలో, వారి దుఃఖాలు, వారి వేదన, వారి కన్నీరు తెలుసుకొని వారిని దేవుని మాటల చేత ఆదరించి ధైర్యపరిచి బలపరచాలి. ఇదిగో సంఘంలోనికి వచ్చిన వారు ఏమిటని నీతో ఉన్న వారైనా సరే, నూతనంగా వస్తున్న వారైనా సరే, వారిని తండ్రిగా నువ్వు సంఘంలో చేర్చుకొని వారిని ధైర్యపరుస్తూ పాపం నుండి విడిపించి వారిని దేవునికి దగ్గరకు చేసి, ఇదిగో అపవాది చేతిలో వారు పడకుండా వారు కాపాడబడినట్లు వారి పక్షంగా దేవుని సేవకునిగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇది దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, పని. కానీ సేవకుడే ఈరోజు కొంతమంది విశ్వాసులను ఏం చేస్తున్నాడు? సంఘంలో నుండి తరిమేస్తున్నాడు. వస్తే రా, లేకపోతే లేదు అనే సేవకులు లేరంటారా? ఈగిపోతే రావద్దు అనే సేవకులు లేరంటారా? సరైన ఏమండి ఆ స్థితి కనబడకపోతే వారిని ప్రక్కన పెట్టేటువంటి ఏమండి వ్యక్తులు, సేవకులు, విశ్వాసులు లేరంటారా? ఏమిటండి వీరు తక్కువ కులమనో, లేకపోతే వీరు ఏమిటి డబ్బులు లేని వారనో, ఏమండి వీరు సరైన స్థితి లేదనో, ఇలా చాలా పర్యాయాలు. యాకోబు పత్రికలో ఒక మాట రాయిపోయి ఉంటుంది. నువ్వు పీఠం మీద కూర్చున్నప్పుడంట సేవకుడు ధనవంతులు వస్తారంట, పేదలు కూడా వస్తారంట. సేవకుడు ఎలా ఉండకూడదు? ధనవంతులనేమో అగ్రపీఠల మీద కూర్చోబెట్టి పేదవాడినేమో ఇక్కడ నా పక్కన నిలిచి ఉండు అని ఏం చేయకూడదంట? చెప్పకూడదు. ఇది యాకోబు పత్రికలో రాయబడిన మాట. విశ్వాసులైన సేవకులైన ప్రిమండిలో మరలా చెప్తున్నాను, మనం సంఘాలను కాపాడుకోవాలి, కానీ సంఘాలను ఏం చేయాలని పాడు చేసుకునే విధానంగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, సేవకులు విశ్వాసులను ఏం చేయకూడదంట? తరంకూడదు. ఈరోజు తరం బట్టి కొన్ని పర్యాయాలు కొన్ని ఏం చెబుతున్నానంటే, ఒకవేళ సంఘాలు ఏమిటని విడిపోయి దూరం అవుతున్న పరిస్థితులు కొంతమంది ఉంటే, అంటే నేను మీకు అర్థం చేసేటట్టు చెబుతున్నా, సంఘాలను చీల్చే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది సేవకులు తరవబడి బయటకు వచ్చి ఏమంటే దేవుని సేవలో కొనసాగేవారు కొంతమంది ఉన్నారు. ఎందుకు నీ పిల్లల్నే నువ్వు తరుముకుంటావు? ఏమంటే ఎందుకు నీ పిల్లల్నే నువ్వు తరుముకుంటావు? నేను ఒక మాట చెప్తాను మరలా, ఎందుకంటే సేవకులమైన మాకు కూడా చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా కూడా చాలా మంది వింటూ ఉంటారు కదా, సేవకులు కూడా చెప్పాలి కదా. ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా తేలిక, కానీ ఒక వ్యక్తిని సంపాదించుకోవటం చాలా కష్టం. మాట్లాడుతూ అవుతుందిగా దేవుని బిడ్డలారా.
ఈరోజు సేవకులు కూడా, ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, నా సంఘంలో అయితే నేను ఎవరిని పోగొట్టుకోవటానికి ఇష్టపడను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా సంఘంలో అయితే నా పిల్లల్ని ఎవరిని నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడను. ఒక్కరు రాకపోయినా ఏమంటండి, ఆదివారం ఒకరు రాకపోయినా వారి విషయమై నాకు బాధ కలుగుతూనే ఉంటుంది. నేను ఎంతో మీకు వాక్యం ప్రకటిస్తా ఉన్నా, ఎవరు రాలేదో నేను ఆలోచిస్తూ ఉంటా, వారు ఎందుకు రాలేదో ఆలోచిస్తూ ఉంటాను. ప్రియమైన దేవుళ్ళారా, ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తా. ఎవరిని పోగొట్టుకోవటానికి శక్యమైనంత వరకు, వీలైనంత వరకు ఎవరిని పోగొట్టుకోవటానికి నేను ఇష్టపడను. దేవుళ్ళారే, ఎందుకంటే ఒక ఆత్మ పోతే సంపాదించుకోవడం చాలా కష్టం. కానీ సేవకుల్ని తరిమేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు చూసావా, ఒకవేళ వాళ్ళు పోయినా నష్టం ఏం చేయాలి, లేదా. దేవుని బిడ్డలారా, మరలా దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని మూలవాక్యంలో ఎవరిని తరుముతున్నాడంట? దావీదును తరుముతున్నాడు. ఈరోజు వాక్యం అదే కదా. సౌలు స్థానంలో మనం ఉంటే దేవుడు మనతో అంటున్నాడు, నువ్వు ఎవరిని తరమాలి? ఫిలిష్తీయులను తరమాలి. అంటే ఫిలిష్తీయులు దేనికి గుర్తు? లోకానికి, పాపానికి, అపవాదికి గుర్తు. నువ్వు తరమాల్సింది ఎవరిని? నువ్వు యుద్ధం చేయాల్సింది ఎవరితో? అపవాదితో, లోకంతో, పాపంతో నువ్వు యుద్ధం చేయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? యూటర్న్ తీసుకున్నావు. అవును, లోకం అట్టాగే ఉంది నీ దగ్గరే, పాపం అట్టానే ఉంది, అపవాదికి నువ్వు చోటిస్తానే ఉన్నావు. నీ హృదయంలో వారిని మాత్రం భద్రంగా పెట్టుకొని ఎవరితో పోరాడుతున్నావంట? ఎవరితో? అది ఆత్మీయులతోనే పోరాడుతున్నావు. సొంత వారితోనే ఏం చేస్తున్నావు? పోరాడుతున్నావు. ఇది మంచిదా? ఏమంటే ఇది నీకు తగునా అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కుటుంబాలు కలిగిన వారు ఉన్నారు, ఇక్కడ ఆత్మీయులైన బిడ్డల సంఘంలో ఉన్నవారు ఉన్నారు. నీ కుటుంబాల్లో ఉన్న వ్యక్తులను తరం బాకండి, లేదా సేవకులను, సంఘంలో ఉన్న వ్యక్తులను తరం బాకండి. నీ సంఘం గురించి చెడుగా మాట్లాడబాకండి. నీ సేవకుని గురించో లేదా నీ ఇంటి వారి గురించే బయట వారితో చెడుగా మాట్లాడబాకండి. వారితోనే యుద్ధం చేయాలని, వారితోనే పోరాడాలని ప్రయత్నము చేయబాకండి. ఒకవేళ ఏదైనా నీ వారే ఏదైనా తప్పు చేస్తుంటే దావీదులాగా క్షమించడానికి ఏం చేయండి? ఇష్టపడండి. దావీదు సౌలును క్షమించినట్టుగా క్షమించటానికే ఇష్టపడండి, కానీ వారిని ప్రేమించటానికే ఇష్టపడండి, కానీ వారిని తరిమేవారుగా మాత్రం మీరు ఏం చేయొద్దంట, ఉండనే. మీకే తెలియచ్చు, ఒకవేళ మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరు తరుముతున్నారు మీకే తెలియచ్చు. ఏమిటండి, నాకేం తెలియచ్చు కొన్ని పర్యాలు సంఘంలో ఎవరు తరుముతున్నారు నన్ను, ఏమైనా తరమాలని ప్రయత్నం చేసేవారు ఎవరున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకే తెలియచ్చు మీ తోటి సహోదరులు మిమ్మల్ని ఎవరు తరమాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానేయి. ఏం మానేయాలి? సొంత వారిని తరమటం మానేయి. ఇప్పుడు ఎంతవరకు యూటర్న్ తీసుకున్నావు కదా, ఇప్పుడు మరలా సరైన స్థితిలోనికి రా. నువ్వు తరమాల్సిన వ్యక్తి ఎవరో తెలుసుకొని, నువ్వు తరమాల్సింది ఏటినో తెలుసుకొని వాటితో ఏం చేయడానికి ప్రయత్నం చెయ్యి, పోరాడటానికి ప్రయత్నం చెయ్యి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అదే కదా రాయబడి ఉంది. సర్వాంగ కవచమును ఏం చేయండి? ధరించుకోండి. శిరస్సుకు ఏం చేయాలంటే తలకి రక్షణ, శిరస్త్రాణం. ఏం లేవా? మీకేం గుర్తున్నాయా? లేవా? చెప్పాలండి. తలకేమో రక్షణ అనే శిరస్త్రాణం, చేతిలో విశ్వాసం అనే డాలు, నడుమునకు సత్యం అనే దట్టి, ఇదిగోని ఉదరమునకు నీ గుండెలకి నీతి అనే మైమరువు, కాళ్లకు సమాధాన సిద్ధ మనస్సు అనే జోడు, చేతికి ఆత్మవాక్యం అనే ఖడ్గం. ఇవన్నీ ధరించి అపవాదితో ఏం చేయమంటాడు దేవుడు? పోరాడండి. అపవాదితో పోరాడండి. మనం ఎవరితో పోరాడదాం? చెప్పాలి. ఎవరితో పోరాడదాం? మనుషులతోనా? అయిన వారితోనా? సంఘంతోనా? సోటి సహోదరులతోనా? నీ ఇంటి వారితోనా? కాదు. ఒకవేళ ఇంతవరకు అలాంటి పోరాడుతూ ఉంటే మానే, అయ్యగార్జున చేయాల్సిందే, వాడిని పక్కన పెట్టే, విడిచిపెట్టేసేయి. ప్రియమైన నువ్వు పోరాడాల్సిందేంటో, నువ్వు చేయాల్సింది ఏంటో, ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరితో పోరాడాలి, ఎవరైనా గెలవాలో
తెలుసుకొని అపవాదితో పోరాడదాం, లోకంతో పోరాడదాం, పాపంతో పోరాడి మనం గెలిచే వారంగా ఉండి దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగదాం. ఒకవేళ నేను ఇంతగా చెప్పిన, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినా నువ్వు మనసు మార్చుకోకపోతే, నువ్వు నీ వారినే తరుముతున్నట్లయితే ఒకరోజు నువ్వు తరం పడే రోజు వస్తుంది. నువ్వు తరం పడే రోజు ఒకరోజు వస్తుంది. జాగ్రత్త, తప్పించుకోలేవు. అప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా ప్రభువు నిన్ను పట్టుకుంటాడు, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడంట? ఎక్కడ పడేస్తాడు? నరకములో పడేస్తాడు. సౌలు దావీదుని తరిమాడు. నా మాటలు ముగిస్తున్నాను. కానీ తరమాల్సిన వాటిని తరమకుండా దావీదుని తరమటం వల్ల తర్వాత సౌలే తరమబడ్డాడు. ఎవరి చేత? శత్రువుల చేత తరమబడి ఆ గిల్బోవా కొండ మీద శత్రువుల చేతిలో దిక్కులేని సావు చచ్చిపోయాడు. అబ్షాలోము దావీదుని తరిమాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తరమబడి ఎక్కడంటండి? ఆ చిక్కులు కలిగిన ఆ వృక్షం, పిచ్చుల వృక్షానికి తన జడలో అల్లుకొని ఏలాడితే శిరఛేదనం చేయబడి ఏమయ్యాడంట? చంపబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఎవరితో యుద్ధం చేయాలో, ఎవరిని తరమాలో, ఎవరిని తో పోరాడాలో తెలుసుకొని మనము ఆ రీతిగా నడుచుకోవడం మనకి మంచిది. సౌలులాగా మనం ఉండొద్దు. మనం ఎవరిలాగా ఉందాం చెప్పండి? ఎవరిలాగా ఉందాం? దావీదు మనస్సు దేవుడు మనలోని ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దావీదు వలె సంఘాన్ని, సేవకులను, మన ఇంటి వారిని, ప్రతి ఒక్కరిని, మనుషులను అందరినీ కూడా మనం ప్రేమించుదముగాక. ఆమేన్. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ముద్రించునుగాక.